బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అంటే టెక్నికాలిటీస్ తెలియదు కానీ జరుగుతున్న స్పెక్యులేషన్స్ బట్టి ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. ఈరోజు కవిత బెయిల్ పిటిషన్ మీద విచారణ జరగబోతూ ఉంది. హరీష్ రావు, కేటీఆర్ కీలక నాయకులంతా ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు బెయిల్ వస్తుంది, బెయిల్ రాబోతుంది అనేది ఒక స్పెక్యులేషన్. టెక్నికాలిటీస్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది సార్? సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఎనీథింగ్ ఆన్ దిస్ వన్ బికాస్ 10:30కి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతాయి. గవాయి గారు అని ఒక సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి గారి ముందు బెంచ్ ముందు పిటిషన్స్ ఉన్నాయి. జడ్జి గారు ఇచ్చేటువంటి ఆదేశాలు కట్టుబడి ఉండండి అని చెప్పడం మినహా నేనేం మాట్లాడలేను. సో స్పెక్యులేషన్స్ అంటే మమ్మల్ని విమర్శించాలనుకున్నటువంటి పొద్దున్న లేస్తే ఒకటే రకంగా విమర్శ ఉంటుంది. పగోని పంచాంగం చెప్పమంటే పగటీలు చచ్చిపోతామని చెప్పిండంట. కాంగ్రెస్ వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఏముంది? ఇప్పుడు ఇది తప్ప ఇంకొకటి మాట్లాడడానికి ఏం లేదు. మరి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గారికి బెయిల్ వచ్చింది. క్వైట్ న్యాచురల్గా మొదటి ముద్దాయికి బెయిల్ వస్తే రెండో ముద్దాయికి రావడానికి అవకాశం ఉంటుంది. దానికి కూడా కోడిగుడ్డు మీద ఈకల్ వీక్ తేవడం చేస్తాడు సార్. ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడినా అనుకోండి, రఘునందన్ కవితకు బెయిల్ వస్తుంది అన్నాడు, ముందుగానే తెలుసా రఘునందన్కి, బీజేపీలకు ముందుగానే తెలుసా? ఎట్లా మాట్లాడతారు సార్ ఇట్లా? అదొక కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుంది, దాన్ని వారైనా మేమైనా మీరైనా ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. మీ స్పెక్యులేషన్స్ కోసం మమ్మల్ని ఎందుకు బలి చేస్తారు? ఆ అంశాన్ని ప్రస్తావించినప్పుడే కదా ఈ రోజుకి వాయిదా వేశారు. మొన్న విచారణకు వచ్చినప్పుడు తెలియదు నాకు. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ద సుప్రీం కోర్ట్ సార్. ఓకే, నాకు సంబంధం లేని కేసు అది. ఓకే, సంబంధం అంటే తప్పకుండా వెళ్ళి రిప్రజెంట్. సో ముందు వాళ్ళకి వచ్చింది కాబట్టి ఇప్పుడు రాకూడదని ఎందుకు అనుకుంటాం అనేది మీ రావచ్చు రాకపోవచ్చు సార్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద మూడ్ ఆఫ్ ద జడ్జ్ అండ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఆల్సో. మూడ్ ఆఫ్ ద జడ్జ్ అని కూడా అనొచ్చా సార్? అంటే మూడ్ ఆఫ్ ద జడ్జ్ అంటే నేను కన్విన్స్ చేసిన అనుకోండి, నా కన్విన్స్ తోటి వారు కన్విన్స్ అయినారు అనుకోండి, నా ఆర్గ్యుమెంట్ తోటి ఎస్ రఘునందన్ చెప్పిన లాజిక్ కరెక్టే అని అంటే ఆగిపోతారు అనే ఒక ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా ఫ్యాక్ట్స్ని నేను సరైన రీతి లోపల రిప్రజెంట్ చేసిన అనుకోండి, మూడ్ ఆఫ్ ద జడ్జ్ మే చేంజ్, రకరకాలుగా మారిపోవచ్చు. See, they are also human beings. They are into the public life. What is happening in the media, they are regularly following. ఏది మంచి ఏది చెడు సమాజానికి అనుకున్న దాన్ని బట్టే రాస్తారని నేను అనుకుంటున్నాను. మూడు అంటే మనిషి మూడు కాదు, అక్కడ కోర్టులో ఉండేటువంటి మూడు, ఆర్గ్యుమెంట్స్ మూడు అనే దాన్ని బట్టి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.